హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచి జాబ్స్ చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అవి సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఐటీ జాబ్ కావచ్చు, ఏసీలో కూర్చొని చేసే జాబ్ కావచ్చు. ఏ జాబ్ అయినా సెక్యూరిటీ ఉండి ఎక్కువ డబ్బు వచ్చే జాబ్స్ కోసమే సెర్చ్ చేస్తారు. కానీ మీకు తెలుసా, డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ ముందు నగ్నంగా కూర్చునే జాబ్ ఒకటి ఉంటుందని, ఇతరుల చంకలను వాసన చూసి రివ్యూ ఇచ్చే జాబ్ కూడా ఈ ప్రపంచంలో ఉందని, అలాంటి ఎన్నో వింతైన ఉద్యోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు ఫ్రెండ్స్, మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. మరింత ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది మ్యాటర్. విప్పింగ్ బాయ్. ఈ జాబ్ అయితే ఇప్పుడు లేదు, కానీ కొన్ని సంవత్సరాల కిందట యూరోప్లో ఉండేది. పూర్వకాలంలో యూరోప్లో రాజు రాణి ఒకవేళ ఏదైనా పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు యువరాజు ఒక్కడే ఉండేవాడు. అలా యువరాజు ఒక్కడే ఉండి ఏమైనా అల్లరి చేస్తే అక్కడ పనిచేసే పని వాళ్ళు అతడిని కొట్టలేరు కదా. ఆ సమయంలో యువరాజు చేసే అల్లరి చిల్లరి పనులకు విప్పింగ్ బాయ్ బలయ్యేవాడు. అక్కడ ఉండే పని వాళ్ళు యువరాజు చేసిన తప్పుడు పనికి విప్పింగ్ బాయ్కి పనిష్మెంట్ ఇచ్చేవారు. అది చూసి యువరాజు భయపడి మరలా అటువంటి చిల్లర పనులు చేసేవాడు కాదు. తప్పు చేసేది యువరాజు అయితే దానికి పనిష్మెంట్ మాత్రం విప్పింగ్ బాయ్ ఇచ్చేవారు. కేవలం ఈ పని కోసమే విప్పింగ్ బాయ్ని రిక్రూట్ చేసుకునేవారు. నాకర్ అప్పర్. ఈ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయాన్నే 3 లేదా 4 గంటలకి లేచి అలాగే అందరినీ నిద్రలేపాలి. ఈ ఉద్యోగం అనేది నిజంగానే ఒక బాధాకరమైన ఉద్యోగం. ఎందుకంటే ఈ జాబ్ చేసేవారు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేవాలి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేవడం అనేది ఒక శిక్ష లాంటిది. ఈ జాబ్ అనేది అలారం గడియారం కనిపెట్టక ముందు ఉండేది. ఈ జాబ్ చేసేవారిని హ్యూమన్ అలారం అని కూడా పిలుస్తారు. పారిశ్రామిక విప్లవ కాలంలో కార్మికులంతా ఉదయాన్నే పనికి వెళ్లాల్సి వచ్చేది. అందువల్ల ఒక వ్యక్తి కార్మికులను నిద్ర నుండి లేపేవాడు. అందుకోసం ఇతను ఒక ఇనుముతో చేసిన ఫోర్క్ లాంటి వస్తువును ఉపయోగించేవాడు. ఒక ఫోర్క్ లాంటి వస్తువుతో పడుకున్న వాళ్ళ ఇంటి కిటికీ పైన కొట్టేవారు. ఈ విధంగా ఒక అలారం లాగా పనిచేసి మిగతా వాళ్ళని మేల్కొల్పడానికి ఇతనికి జీతం కూడా ఇచ్చేవారు. ఈ జాబ్ ఇప్పుడైతే లేదు, కానీ బ్రిటన్ మరియు ఇంగ్లాండ్లో అలారం గడియారం చౌకగా లేనప్పుడు పారిశ్రామిక విప్లవ ప్రారంభంలో మనుగడలో ఉన్న ఈ ఉద్యోగం 1940-1950 నాటికి అంతరించిపోయింది. క్రైమ్ సీన్ క్లీనర్. ఒకరి జీవితం ముగిసినప్పుడు వీరి పని ప్రారంభం అవుతుంది. క్రైమ్ సీన్ క్లీనర్ జాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కావచ్చు, లేదా ఏదైనా పర్సన్ సూసైడ్ చేసుకున్న ప్రదేశం కావచ్చు, ప్రాంతం ఏదైనా సరే వీరు ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసే కొన్ని సందర్భాల్లో ఆ క్రైమ్ సీన్ యొక్క ప్రభావం వీరిపై పడుతుంది. కొన్నిసార్లు వీరు డిప్రెషన్కి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ కూడా తీసుకుంటారు. బార్న్ యార్డ్ మస్టర్బేటర్. జంతువులంటే ఎవరికి ఇష్టం ఉండదు. జంతువులని ఎక్కువగా ఇష్టపడేవారు జూ కీపర్ గాను లేదా డాగ్ కీపర్స్ లాంటి జాబ్స్ చూసుకుంటారు. కానీ కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, అవి మనుషులు ఏమాత్రం చేయలేనివి. వాటిలో ముఖ్యంగా జూలోని జంతువుల యొక్క మర్మాంగాలను రెక్టల్ ఎలక్ట్రిఫైయర్తో స్టిమ్యులేట్ చేసి వాటి నుండి వీర్యాన్ని సేకరించడం. అయితే ఈ సందర్భంలో వారి దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, ఎలక్ట్రిఫైయర్ యూజ్ చేయడం, లేదా చేత్తోనే వాటి మర్మాంగాలను స్టిమ్యులేట్ చేయడం, వీర్యాన్ని సేకరించడం. అలా సేకరించిన వీర్యాన్ని కృత్రిమ గర్భధారణకు యూజ్ చేయడం, లేదా పరిశోధనలకు యూజ్ చేయడం లాంటివి చేసేవారు. ఆర్ంపిట్ స్నిఫర్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న జాబ్స్ అన్నింటిలోకెల్లా ఇది అత్యంత విచిత్రమైనది. ఎందుకంటే ఈ జాబ్ చేసేవారు చంకల యొక్క వాసనను చూడాల్సి ఉంటుంది. ఇది వినడానికి కంపనంగా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ జాబ్స్ అయిపోయింది. ఇలాంటి వారు కొన్ని డియోడ్రెంట్ కంపెనీల కోసం పనిచేస్తారు. ఆ కంపెనీ తయారు చేసే డియోడ్రెంట్ క్వాలిటీ చెక్ చేయడానికి వీరు పనిచేస్తారు. అలా దాదాపు 1 గంటలో 60 మంది యొక్క చంకల్ని స్మెల్ చూస్తారు. ఫలితంగా ఏ డియోడ్రెంట్ ప్రభావవంతంగా పనిచేస్తుందో వీరు నిర్ధారిస్తారు. దానికోసం కంపెనీ వీరికి డబ్బు కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలో అత్యంత విచిత్రకరమైనటువంటి జాబ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.